శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో సింహరాశి వారికి జనవరి 14 భోగి నుంచి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. నిజానికి ఈ సంక్రాంతి అన్నది మీ జీవితంలో ఒక పెద్ద మలుపు అయితే తీసుకురాబోతోంది. అతి పెద్ద మలుపు అని కూడా తీసుకోవచ్చు. అయితే ఈ సంక్రాంతి తర్వాత మీకు ఏం జరగబోతోంది, విషయం ఏంటి, ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. మంచి టర్నింగ్ పాయింట్ అండి. అది మంచికా చెడుకా లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అయితే సింహరాశి వారు చాలా అదృష్టవంతులండి. జనవరి 14 తర్వాత 4 పెద్ద శుభవార్తలను వింటారు. ఒకటి కాదు, రెండు కాదు, 4 శుభవార్తలు. ఒక దైవశక్తి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చెడు ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడుతూనే వచ్చింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. జనవరి 14 నుంచి అసలు మీకు ఏం జరగబోతోందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే ఆ దైవశక్తి ఏంటి, మీకు రాబోతున్న శుభవార్తలు ఏంటి, ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో ఖచ్చితంగా వాళ్లకు షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు మనిషి అయి పుట్టాక మనకు నిద్ర లేచినప్పటి నుంచి ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో గండాలు, వాటిని తొలగించుకోవడానికి మనం పడే పాటలు అన్ని ఇన్ని కూడా కాదండి. కొన్ని అన్ని చోట్ల తిరిగాము, రిజల్ట్ వచ్చిందా అంటే లేదు, రిజల్ట్ రాదు, సమయం వేస్ట్, డబ్బు వేస్ట్, విసిగిపోయి ఉంటాం కదా. అలాంటి సమయంలో ఎంత పెద్ద కష్టాల నుంచైనా, ఎంత పెద్ద గండాల నుంచైనా చిటికేసినంతలో బయట లాగేస్తారు గురువు గారు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూదిరి గారు. వీరు కేరళ నుంచి నేరుగా శాశ్వత పరిష్కారాలు అందిస్తారు మీకు, అది కూడా 24 గంటల్లో. వీళ్ళు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరు మొబైల్ నెంబర్ 9043637512. ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, మీరు వెళ్లాల్సిన పని లేదు, నేరుగా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ముందుగా సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉంటాయండి. అవి చెప్పుకోవాలి. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. అంతకంటే అందమైన మనస్సు కూడా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద లాగి పెట్టినట్టు కొట్టి మాట్లాడేస్తారు అంతే. దాచుకోవటము, మొహమాట పడటము, వెనకొకటి ముందొకటి మాట్లాడటం ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఏది ఉంటే అది, మనసుకి ఏదనిపిస్తే అది వెంటనే మాట్లాడేస్తారు. అది ఎంత కఠినమైన మాటైనా అవనివ్వండి. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు. ఎందుకంటే ఈ రోజుల్లో నైస్గా మాట్లాడే వాళ్ళకు మాట్లాడతారు, కానీ ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడేస్తే ఎప్పుడు కూడా నిష్ఠూరమే. అలా దూరం అయిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు కూడా. అయినా వీరికి మంచి జీవితమే ఉంటుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుని ఆశీస్సులు వీరిపైన ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వీళ్ళకు ఏమవుతుందంటే అంతా కలిసి వస్తుంది. ఏ పనులు చేసిన మంచి లాభాలు, అదృష్టం కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు జరగవు. అది కూడా మనకి ఈ 2026వ సంవత్సరం సూర్యుడు సంవత్సరం కాబట్టి సంక్రాంతి తర్వాత వీళ్ళ జీవితం అయితే అద్భుతంగా మారబోతోంది. ఇక ఆర్థిక పరంగా మనం చూసినట్టయితే కనుక బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. అప్పుల బాధ నుంచి బయటపడితే దానంత ప్రశాంతత ఇంకొకటి ఉండదు. అయితే మీకున్న అప్పులన్నీ తీరబోతున్నాయి. ఇక హాయిగా ఉండొచ్చు. మీరు మంచి శుభవార్తలు వింటారు. ఆగిపోయిన పనులన్నీ పూర్తయిపోతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా జరుగుతాయి. సింహరాశి వారు చాలా తెలివైన వారు. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి.
వీరు ఎప్పుడూ కూడా సింహంలా బ్రతకాలి అని అనుకుంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరికీ మోసం చెయ్యరు. కాకపోతే కొంతమంది మాటలు నమ్మి వీళ్ళు మోసపోతూ ఉంటారు. అయినా వీరికి మంచి భవిష్యత్తే ఉంటుంది. ఒక దైవశక్తి, దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం కలిసొస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు మీకు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి. ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సింహరాశి వారికి మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం మొత్తం కూడా 9 పాదాలు సింహరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. జనవరి 14 నుంచి అద్భుతమైన కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు ఏది కోరుకుంటారో అది జరుగుతుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి కూడా చేరుకుంటారు. అయితే కష్టపడాలి. వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. సింహరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు విడిచిపెట్టరు. వీరికి ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండమన్నా ఉండరు. వీరికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. వీరికి గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. వీరి కుటుంబం అంటే చాలా చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు. సింహరాశి వారికి జాలిగుణం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. సింహరాశి వారికి ఒక దైవశక్తి, దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవశక్తి ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి. జనవరి 14 నుంచి కూడా సంక్రాంతి తర్వాత లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో చెడు ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడుతూనే వచ్చాడు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడు. ఈ మంగళవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి. దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. ఇక మీ జీవితంలో మీకు తిరుగుండదని చెప్పాలి. అఖండ అదృష్టం కూడా వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి మంచి శుభవార్తలు వింటారు. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. జనవరి 14 నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీపైన పుష్కలంగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీపైన ఉంది అంటే మీరు చాలా అదృష్టవంతులు. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. మీ జీవితం కొత్తగా మారుతుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు మీకు వస్తాయి. ఈ సంక్రాంతి తర్వాత మీ దశ మారబోతోంది. సింహరాశి వారు మంగళవారం రోజు కొన్ని తులసి ఆకులను పూజ గదిలో పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. 2 రోజులు అయిపోయిన తర్వాత వాటిని తీసి బయటపడవేయండి. సింహరాశి వారు ఎక్కువగా బయట వారి మాటలు నమ్మి ఏ పని చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చెయ్యండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎందుకంటే మీ సొంత ఆలోచనల్లో మీకు బాగా కలిసి వస్తుంది. సింహరాశి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. సింహరాశి వారు మీకు వీలైతే మూగ జీవులకి ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సర్వ దోషాలన్నీ తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు.
రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. సింహరాశి వారు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో దూరకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఎంఎస్ అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్త. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 5, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇక సింహరాశి వారు చూశారు కదా ఎలా ఉండబోతోంది. సంక్రాంతి తర్వాత మీ జీవితం అయితే పూర్తిగా మారబోతోంది. ఇంతకాలం మీరు ఏవైతే అనుభవించారో బాధలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ అవన్నీ కూడా దూరం అయిపోయే రోజు వచ్చేసిందని చెప్పుకోవాలి. కాబట్టి బీ హ్యాపీగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.